మాతృదేవోభవ. తార యొక్కటి ముక్కుపై జారెనేమో, ఒక చిత్రమైనటువంటి వర్ణన జగన్మాత రూపానికి. తార యొక్కటి ముక్కుపై జారెనేమో, సూర్యచంద్రులను చెవులందు సొగసుగుల్క. తార యొక్కటి ముక్కుపై జారెనేమో, సూర్యచంద్రులు చెవులందు సొగసుగుల్క. అష్టమీ చంద్ర విభ్రాజదళిక రేఖ, అష్టమీ చంద్ర విభ్రాజదళిక రేఖ. వేదముల జేయు నవజీవనాదములను, వేదముల జేయు నవజీవనాదములను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 819వ భాగానికి స్వాగతం పలుకుతాను. అమ్మవారి ముక్కు పుడక ఏదో నక్షత్రం ఏదో జారి అక్కడ పడిందా అన్నట్టుగా ఉంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అన్న లలితా సహస్రం మాటకి ఇది పద్యరూపం. కాళిదాసు అయితే ఇంకా అందంగా చెబుతాడు శ్యామలాదండకంలో. స్వేద బిందుల్ల సత్పాల లావణ్య నిశ్చంద సందోహ సందేహ కృన్నాశిక మౌక్తికే సర్వమంత్ర ఆత్మికే కాళికే అంటాడు ఆయన. అమ్మవారికి ఇక్కడ చెమట పట్టిందిట. మరి జగత్తంతా సృష్టించాక చెమట పట్టదా? కాస్త పంట పండించే కార్మికుడికే బోళ్ళు, కర్షకుడికి బోళ్ళు చెమట పడుతుంటే జగత్తనేటువంటి పంట పండించిన అమ్మవారికి చెమట పట్టదండి? ఆ కూలి పని చేసే ఆడవాళ్ళలో అమ్మవారిని చూడాలమ్మా. ముత్తైదువులు అంటే వాళ్ళు. వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి పొట్టెడితే ప్రపంచంలో సామరస్యం అంతా అక్కడే ఉంటుంది. మనం మళ్ళీ మన కులం, మన వర్గం, మన హోదా చూసుకుంటాం. కనీసం మన కులంలో కూడా పేదవాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆలోచిస్తాం. అక్కడే వస్తుంది మొత్తం, చెడిపోయేదంతా అక్కడే. కూలి పని చేసేవాళ్ళు ముత్తైదువులు కాదా? వాళ్ళకు బొట్టెట్లేమా? ఓ చీర చేతిలో పెట్టలేమా? శ్రావణ మాసం పిలిచి జమీందారులు ఎవ్వరూ ఆ పని చేయరండి. అలా పెడతాం వాళ్ళ ఇంటికి మూతి ముద్దాపురానికి సాగదీయడం. అంతే, వాళ్ళు మొత్తం శత్రువులు అయ్యారు, దోపిడీదారులుగా భావిస్తున్నారు. నాతోనూ నువ్వు సమానమే, నువ్వు ముత్తైదువే. ఒక జమీందారీ స్త్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి ఒక్క చీర పెడితే హిందూ ధర్మం నిలబడడానికి ఇంతకంటే ఏమైనా కావాలండి? అది మనకి నచ్చదండి. వారు వీరు వేరని, వారి కర్మ వేరని, వీరి కర్మ వేరని చెప్పేవి మనకు నచ్చుతాయండి. అప్పుడు తిరుగుబాట్లే జరుగుతాయండి. ఈ కథలన్నీ వాళ్ళు నమ్మరండి. బాధలో ఉన్నవాడు నమ్మడండి. దోపిడీ చేసేవాడు ఎన్ని కథలైనా పెట్టుకుంటాడు. దోపిడీ గురయ్యేవాడు నమ్మడండి. నన్ను దోపిడీ చేయడానికే ఈ కథ సృష్టించామంటాడు. మంచి కథను కూడా చెడ్డదంటాడు. అప్పుడే అందుకే మతం మొత్తం మంది అయింది. నిజంగానే అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మనం అందరూ అంగీకరించే విషయం. ఆ బ్రహ్మ కీటజనని. పురుగులో కూడా ఉన్నమ్మ కూలు చేసుకునే మనిషిలో ఉండదా అండి? పని మనిషిలో ఉండదా అండి? పని మనిషి కూతురులో ఉండదా అండి? బాలాపూజ అని మన కులం వాళ్ళనే పిలిచి మనం కాళ్ళు కొడుకుతానే పని మనిషి కూతురుని కూర్చోపెట్టకూడదండి బాలాపూజలో? అది బాల కాదా? మనకు అసలు తోచదు అది. మనం జమీందారీ వర్గం, మనం గొప్పవాళ్ళం. డబ్బున్నా లేకపోయినా మనం పుట్టుకతోనే గొప్పవాళ్ళం. అసలు డబ్బు ఉంటే ఇంక చెప్పక్కల, అధికారం కూడా ఉండి ఇంకా అక్కల, ఇంకా విపరీతం. మనం మన వర్గాల్లో వారిని గౌరవిస్తాం, మన బంధువుల్ని వీలైనంత వరకు. కానీ అమ్మవారు ఎక్కడుందంటే కాళిదాసు ఏం చెప్పాడు? శ్వేత బిందుల్ల సత్పాల లావణ్య నిశ్చంద సందోహ సందేహ నాసికా మౌక్తికే. శ్రమైక జీవన సౌందర్యంలో అమ్మవారి ముక్కు పుడక పుట్టిందని చెప్పాడమ్మా. కాళిదాసు చెప్పాడమ్మా, కమ్యూనిస్టు చెప్పాలా? కాళిదాసు చెప్పాడు. కాళిదాసు కమ్యూనిస్టేనేమో, లేదా కమ్యూనిస్టు కవిత్వాలు కూడా కాళిదాసు అంత బాగుంటాయేమో చూడాలి. చూడకుండా మాట్లాడితే ఎలాగా? మా మిత్రులు చాలామంది కమ్యూనిజం భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు. చాలా అందమైన కవిత్వం రాస్తారు, చాలా అందమైన కవిత్వం. నాకు వాళ్ళు చదువుతుంటే కాళిదాసు గుర్తొస్తాడు. శ్రమజీవుల గురించి మాట్లాడడం తప్ప? కాళిదాసు మాట్లాడింది అదేనండి. అమ్మవారికి నుదుటి మీద చెమట పట్టిందట. ఆ ఎంతో అందమే, నుదుడే అందమైనప్పుడు చెమట కూడా అందమే. చక్కనమ్మ చిక్కిన అందమే. ఒక్కసారి ఆ చెమట ఇలా అనుకుంది ఆవిడ. పాపం సృష్టి అంతా చేసి కష్టపడి అలసిపోయింది కదండి, ఇలా అనుకుంటాం కదా. అప్పుడు ఆ చెమట బిందువులు ఆ నుదుటి సౌందర్యాన్ని కూడా కలుపుకుని కిందికి జారాయట. ముక్కు మించి ఇలా జారి, ఈ ముక్కు గాడి ఉందే అక్కడి నుంచి కిందికి జారడం వీలుగా ఆగిపోయాట. ఆ ఆగిపోయిన బిందువే ముక్కు పుడకనాడండి కాళిదాసు. సంస్కృతం అర్థం తెలిస్తే ఎంత బాగుంటుందండి. ఊరికే చదివేసుకుని దానివల్ల శ్యామలా దండకం చదివాకే మా అబ్బాయికి కాన్వెంట్లో సీట్ వచ్చింది. దానికి దీనికి సంబంధం ఏంటి? మోకాలకి బట్టతలకి మూడేయడమని. శ్యామలా దండకానికి కాన్వెంట్ సీటా? శ్యామలా దండకం చదివిన వాళ్ళు శ్రమజీవులను గౌరవిస్తారు. మాతంగీదేవి శ్యామలాదేవి అంటే మాదిగల దేవత, కులదేవత.
మాతంగి ప్రకృతి, మాదిగి వికృతి. పలుకుబడిలో మారిన మాట అంతకన్నా వికృతి అంటే మరోలా అనుకోకండి. పలుకుబడిలో మారిన విద్య ప్రకృతి, విద్య వికృతి అంటే పలకలేక అలా వస్తుంది. అది నెమ్మదిగా స్థిరపడిన తర్వాత అదే గొప్ప మాట అవుతుంది, తప్పేమీ లేదు. బోళ్ళు మంది వికృతి పదాలని హాయిగా శ్రీనాథాదులు శుభ్రంగా పద్యాల్లో వాడారు. కన్య ప్రకృతి, కన్య వికృతి వాడలేదేమిటి? వికృతులు వాడడం తప్పేమీ కాదు. ఒక మరొక రూపమనే అర్థం అనేది వికారం అని అర్థం కాదు. వికారం అని అర్థం చెప్పకుండా మరొక మార్పు అంతే. ఆ మాతంగిదేమండి, ఆ శ్యామలా దండకం చదువుకుంటాం మనం, శ్రమజీవులను గౌరవించాం. వాళ్ళ పట్ల ఏదో వ్యతిరేక భావం, వాళ్ళు ఏదో మన్ని దోసుకుందుకు పుట్టారన్నట్టుగా. ఆ పిల్లలందరినీ అమ్మవారి బాలాస్వరూపంగా, ఆ పెద్దవాళ్ళందరినీ అమ్మవారి యొక్క ముత్తైదు రూపంగా భావిస్తే వర్గాల మధ్యలో భేదాలు ఉంటాయండి? అది కదండి మన కవిత్వం, మన అమ్మవారి పూజ. తార ఒక్కటి ముక్కుపై జారేనేమో, అదే నేను ఇంకొక మాట కొంచెం చేరితే నక్షత్రం ఏదో వచ్చి ఇక్కడ జారిందమ్మా అన్న. చెమట చుక్క జారిందని కాళిదాసు అన్నాడు. నక్షత్రమే ముక్కు పొడగ్గా అయిందని వ్యాస మహర్షి అన్నాడు. నక్షత్రం ఏదో జారింది నేను అన్న. లలితా సహస్రానికి అనువాద పద్యం లాంటిది సుమారుగా నా కొత్త కల్పనలు లేవు. సూర్యచంద్రులు చెవులందు సొగసుగుల్క తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఇది సూర్యమండలం, ఈ చెవి దుద్దు సూర్యమండలం, ఈ చెవి దుద్దు చంద్రమండలం. అంటే అర్థం ఏమిటి? ఈ తాటంకాలు రోజు పసుపు రాసుకుంటే, కుంకం రాసుకుంటే భర్త బతుకుంటాడనా? అదే అర్థం. దాన్ని చేదస్తం అంటారు. చైతన్యం అది కాదు. అమ్మవారికి ఈ చెవి కొండలం సూర్యుడు. సరిగ్గా విశ్వంలో చూడండి, ఆకాశం కేసి చూడండి, విగ్రహం కేసి చూడద్దు. అంటే పగలంతా అమ్మవారి యొక్క ఒక చెవి, సూర్యుడు ఆభరణం దానికి. ఆకాశమే అమ్మవారి చెవి. చెవికి మూలం శబ్దం, శబ్దం ఆకాశ కోణం, దానికి ఆభరణం సూర్యుడు. రాత్రి ఆకాశం, దానికి చంద్రుడు. సూర్యచంద్రుడు ఇద్దరు ఆవిడ రూపమైనప్పుడు, ఆవిడ చెవులకు ఆభరణం అన్నప్పుడు విశ్వమంతా ఆవిడ రూపమే కదండి. ఇంకా విగ్రహం ఎక్కడదండి? విగ్రహం విశ్వంలో ఒక భాగం. నువ్వు కూడా ఒక భాగం, నేను కూడా ఒక భాగం. విశ్వమంతా అమ్మవారి రూపమే అయినప్పుడు మనం ఎవరిని అవమానిస్తాం, ఎవరిని సన్మానిస్తాం, ఎవరిని ప్రేమిస్తాం, ఎవరిని ద్వేషిస్తాం? అన్నీ అడిగిపోయి ఒక నిర్మలమైన శాంతి రాలేదా తల్లి? ఎందుకు ఇలా ఆలోచించలేకపోతున్నాం? ఇన్ని వేదాలు పెట్టుకుని, ఇన్ని శాస్త్రాలు పెట్టుకుని, ఇన్ని పురాణాలు పెట్టుకుని, ఇన్ని పురాణ కథలు పెట్టుకుని, ఇన్ని నోములు పెట్టుకుని, ఇన్ని వ్రతాలు పెట్టుకుని, రకరకాల కులాల పేరు మీద, రకరకాల వర్గాల పేరు మీద ఒకరినొకరు అవమానించుకుంటూ, ఉద్యమాలు చేసుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ, క్షమాపణలు చెప్పినా సరే శాంతించలేని పరిస్థితుల్లో ఉద్రోగాలు ఇంకా పెంచేసుకుంటూ వ్యవహరిస్తున్నామంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఒకటే భావనగా మనం భావిస్తే ఎలా ఉంటామండి అసలు? అందుకోసం ప్రార్థన పద్యానికి ఈ వ్యాఖ్యానం. సమాజంలో శాంతి 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 కావాలి. ఒకరినొకరు రెచ్చగొట్టేసుకోవడం కాదు. ఎక్కడ ఎవరికి అన్యాయం చేస్తున్నామో మనమే ఆలోచించుకోవాలి. ఎవరో చెప్పాల్సిన పని లేదు. విశ్వమంతా ఆవిడ రూపమే. అందుకే అష్టమి చంద్ర విభ్రాజది అడికే రేఖ. ఆవిడ పాలభాగం ఎలా ఉంది? అష్టమి చంద్రుడు సగం ఉంది. మిగిలిన అష్టమి చంద్రుడు ఎక్కడ ఉంటాడండి? శివుడి దగ్గర ఉంటాడు. అందుకే నిత్యా షోడశిక రూప శ్రీకంఠ అర్ధ శరీరని. ఎంత చక్కగా ఉందండి లలితా సహస్రం. మనకు అర్థమైతే కదా. మనం పారాయణకి ఫలితం పెట్టిన తర్వాత అర్థం ఎందుకు చదువుతామండి అసలు? పారాయణకి ఫలితాలు పెట్టకుండా ఉంటే చచ్చినట్టు అర్థం చేసుకోమంటే అర్థం చేసుకుంటారు. ఈవేళ కాకపోతే రేపైనా చేసుకుంటారు. చదివితేనే ఫలితం, చూస్తేనే ఫలితం. చదివే వాళ్ళని చూసి దండం పెట్టుకున్న ఫలితం అంటే అదే చేస్తారు, చదవరు. ఆల్ ఇన్ వన్ ఒకటి కనిపెట్టారు, చూసుకోండి. ఇప్పుడు పుస్తకాల్లో 1వ తరగతి కూడా ఆల్ ఇన్ వన్ వచ్చింది. ఈ మధ్య శుభవార్త. 10th క్లాస్ కనుక్కున్నాను నేను, ఓ దుకాణంలో చూసా. 5వ తరగతి, 4వ తరగతి, 3వ తరగతి అన్నింటికీ ఆల్ ఇన్ వన్ వచ్చింది. పిల్లల పుస్తకాలు కూడా మానేశారు. ఇంకా గొడవలేదు. ఇంకా పరీక్షలు 2 నెలలున్నాగా ఆల్ ఇన్ వన్ చదువుకుంటే చాలు. మొత్తం నాశనం అయింది. ఆ ఆల్ ఇన్ వన్ నాశనం లాగే మనం కూడా భక్తిలో ఏం చేసామంటే అర్థం అక్కర్లేదు. అర్థం మనకు తెలుస్తుంది ఏమిటి? చాలా కష్టం. దానికి ఎన్నో జన్మలు తపస్సు చేయాలి. మనమే ఇష్టం లేక పారాయణ చేస్తే చాలు, ప్రసాదం తింటే చాలు, పారాయణ చేసిన వాళ్ళని చూస్తే చాలు, పారాయణ చేసేవాళ్ళు ఇంటికి పక్కన ఉంటే చాలు, ఇంకన్నీ పెట్టేసుకున్నాం మనం. ఇంకా సులభమైన విధానాలని, జనాకర్షక పథకాలు. దీనికి మళ్ళీ వాళ్ళు పనికొస్తారు, వీళ్ళు పనికిరారు. ఈ గీతలు గీసేసి, ఎందుకంటే మన మనస్సులో ఉండే అహంకారణంగా మనం పనికొస్తాం, వారు పనికిరారు. మనమే ఆ వర్గంలో పుడితే అప్పుడు మనమే దెబ్బలాడతామే, ఎందుకు పనికిరాం అంటున్నాం. ఎప్పుడు ఆత్మవత్ సర్వభూతాన్ని. మనలాగే వాళ్ళు, వాళ్ళలాగే మనం అక్కడ పుట్టుంటే ఏమో ఇది. మనమే ఇలాగే 4 ఇళ్లలో అంటు దోమకాలను తోవలసిన పరిస్థితి ఉంటే అప్పుడు యజమానులు మన పట్ల ఎలా ఉండాలని అనుకుంటాం? మనం అంట్లు దొంగుతున్నాం 4 ఇళ్లలో. డొనాల్డ్ ట్రంప్ తల్లి కూడా అంట్లు దొంగింది. ఇవాళంటే దేశాధ్యక్షుడు తల్లి అవ్వచ్చు ఆవిడ.
మనమే 4 ఏళ్లలో అంటుతామనుకో, యజమానురాలు మన పట్ల ఎలా ఉండాలని మనం కోరుకుంటామో, మనం యజమానురాలు అయినప్పుడు పని మనిషి పట్ల అలాగే ఉండాలి. అప్పుడు సమభావం ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఏ రోజు ఇంటా బయట హాయిగా ప్రశాంతంగా ఉంటాం, రక్తపోటు ఉండదు, గుండెపోటు ఉండదు, మధుమేహం కూడా ఉండదు. అబ్బాయి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించడం అనేది లేదండి. ఎంతసేపు వాళ్ళని విమర్శించడమే. ఏ మనిషి స్థానంలోకి మనం వెళ్ళాం. మన కాళ్ళ దగ్గర అందరూ ఉండాలి. చిన్న విషయాలు పెద్ద విషయాలు మొత్తం ఇలాగే ఉన్నాయి. మరి లలితా సహస్రం కానీ, శ్యామలా దండకం కానీ, అమ్మవారి యొక్క ఏ వర్ణన కానీ, విశ్వమంతా ఆవిడే విశ్వమంతా ఆవిడే అంటే దుద్దులకు పసుపు రాసుకుంటూ కూర్చుంటాం. అమ్మా అజ్ఞానం. సూర్యచంద్రుల్ని విశ్వంగా భావించాలి. విశ్వమంతా అమ్మవారి స్వరూపంగా భావించాలి. వాన కురిసిన శ్రీశ్రీ చెబుతాడు, వాన కురిస్తే హరివిల్లు విరిస్తే, ఆకాశాన హరివిల్లు విరిస్తే అది మాకేన ఆనందించే పువ్వుల్లారా పాపల్లారా 5-6 ఏడుల పాపల్లారా అంటాడు. అలా చిన్నపిల్లల్లా మారిపోవాలండి మనం భగవంతుడు సంతానం అయితే. అప్పుడు అదండి ఆనందం. తార యొక్కటి ముక్కుపై జారెనేమో, సూర్యచంద్రులు చెవులందు సొగసుగొల్క, అష్టమీ చంద్ర విభ్రాజదడిక రేఖ, వేదములజేయు నవజీవనాదములను, వేదములజేయు నవజీవనాదములను. పాటల వర్ణ చక్రము విపాటన దక్షము, గొప్ప జ్ఞాన విస్ఫోటము మేనిఫెస్టోయన. పాటల వర్ణ చక్రము విపాటన దక్షము, గొప్ప జ్ఞాన విస్ఫోటము మేనిఫెస్టోయన. పొంగును నెత్తురులే నయాగరా పాటవ వేగము, అందుగల పాఠ సమూహము, నయాగరా పాటవ వేగము, అందుగల పాఠ సమూహము. దాని జోజుచో కూటికి లేనివాడు గిరికూటమునెత్తును అకుంఠితాత్ముడై, కూటికి లేనివాడు గిరికూటమునెత్తును అకుంఠితాత్ముడై. సరిగ్గా సామ్యవాద సిద్ధాంతాన్ని మనం ఆధ్యాత్మికతకి జోడించి, ముఖ్యంగా భాగవతానికి జోడించి అర్థం చేసుకుంటే చాలా తేలిగ్గా దాన్ని సాధించవచ్చు, విశ్వసించవచ్చు, గౌరవించవచ్చు. ఏ రకంగానూ సామ్యవాద సిద్ధాంతం ఆధ్యాత్మికతకి వ్యతిరేకం కాదు. ఏ రకంగానూ దేవుణ్ణి నమ్మడం వల్ల సామ్యవాదానికి అన్యాయం జరగదు. ఇరు వర్గాలు అర్థం చేసుకుందురు గాక. చెప్పడం వరకు నా పని, వినకపోతే మీ ఇష్టం. నాకు మాలదాసరి మాటే శరణ్యం, ఆముక్తమాల్యదే ప్రమాణం. వినకున్నను భూతహితంపు కోరి ఉచ్చరించుడు మాట ఈశ్వరుడైన మెచ్చును గదా. సర్వజీవులలో ఉన్న అమ్మవారు నన్ను మెచ్చుకుంటుందండి, చాలండి, మెచ్చుకుంటూనే ఉందండి, అంతా చూసుకుంటుందండి. ఏ ఇబ్బందులు ఎక్కడి నుంచి రాకుండా అన్నీ ఆవిడ చూసుకుంటుంది. మనం చిత్తశుద్ధితో చేసే స్మరణ చేస్తూ ప్రపంచం అంతా సమానమని భావించగలిగి అలా వెళ్ళిపోతే చాలు. గిరికూటమనెత్తున కుంఠితాత్ముడే. గోవర్ధన పర్వతం గుర్తు చేసుకోండి ఒకసారి. ఎందుకు ఎత్తాడు? ఏమిటి ఉద్దేశం ఏమిటి? నందుడు అడిగాడు, కృష్ణ చిన్నపిల్లాడివి వేషాలు వేస్తున్నావు, ఎప్పటి నుంచో ఇంద్రుడిని పూజిస్తున్నావు, ఆయన పూజిస్తేనే ఆయన వర్షాలు కురిపిస్తారంటే, వర్షాలు కురవడానికి ఇంద్రుడు కారణం కాదు తండ్రి, గోవర్ధన పర్వతం కారణం అన్నాడు. గోవర్ధన పర్వతం మీద ఉన్నటువంటి వనాలు, చెట్లు ఎక్కువగా ఉన్న చోట వర్షాలు కురుస్తాయి. కొండలు ఎక్కువగా ఉన్న చోట వర్షాలు కురుస్తాయి. చెట్లు ఎక్కువగా ఉంటే ఎందుకు కురుస్తాయి? చెట్లు కింద నేల చూడండి మీరు. చెట్టు ఉన్న చోట కింద నేల చూడండి. పెద్ద చెట్లు ఉన్న చోట, ఏదో గులాబీ మొక్కను ఊరికే కాదు, పెద్ద చెట్లు ఉన్న చోట కింద నేల గుల్లబారుగా ఉంటుందండి. ఎందుకంటే సూక్ష్మజీవులు చేరతాయి అక్కడ, చీమలు ముఖ్యంగా పుట్లు పెడతాయి. ఆ గుల్లబారిన నేల కొంచెం ఎక్కడ ఉంటుందో అక్కడ వర్షం కురుస్తుంది. సరిగ్గా మేఘాల్లో భగవంతుడు సెన్సార్ కేంద్రాలు లాంటివి పెట్టాడు. అంత గొప్పది భగవంతుడు సృష్టి. దేవుడు అంత గొప్పవాడు. సైన్స్ ఒప్పుకుంటే దేవుడిని ఒప్పుకోకపోవడం వల్ల మూర్ఖత్వం. సైన్స్ ద్వారానే భగవంతుడిని ఒప్పుకోవచ్చు. ఈ ఉందని సైన్స్ కనిపెట్టింది, అక్కడ పెట్టినవాడు ఎవడు? ఆయన. ఆ సహజత్వమే ప్రకృతి, ఆ ప్రకృతే భగవంతుడు. ఆ శక్తి, మేఘాలకు ఉన్న శక్తి ఏమిటంటే, ఎక్కడ నేల కురిసిన నీరు తీసుకుందుకు సిద్ధంగా ఉందో, పీల్చుకుందుకు సిద్ధంగా ఉందో అక్కడ కురుస్తుంది. వర్షాలు సకాలంలో ఎందుకు పట్టలేదంటే, సకాలంలో మేఘాలు వస్తాయి, కానీ భూమి దాన్ని తీసుకుందుకు సిద్ధంగా లేదు. ప్లాస్టిక్ వాడాము, ఎక్కడికెక్కడ పారేసాం, ఆకులు, కంచాలు, పళ్ళేలు, గ్లాసులు అన్నీ, సంచులు. నేల మొత్తం నిండిపోయింది. అందుకుందుకు సిద్ధంగా లేదు. అందుకుందుకు సిద్ధంగా లేని చోట వర్షం పడదు, మేఘం కురవదు. కొండలు ఎక్కువగా ఉంటే వర్షం కురుస్తుంది. గనుల పేరు మీద, గ్రానైట్ పేరు మీద, రకరకాల పేర్ల మీద కొండలన్నీ తవ్వేయకూడదు. వాటికి ఒక పరిమితి ఉంది. మనిషికి ధనాశ పెరిగిపోయిన కొద్దీ విపరీతంగా కొండలు తరిగిపోతున్నాయి. కొండలంత ఆస్తులు తరిగిపోయినట్టే కొండలు తరిగిపోతున్నాయి. కొండలు శిఖరాలు ఎంత ఎత్తుగా ఉంటాయి. ఈశాన్య ఋతుపవనాలకి, నైరుతి ఋతుపవనాలకి వీచే గాలులకి ఆ కొండలు అడ్డం వస్తాయి. ఆ మేఘం కొండకి గుద్దుకోగానే వర్షిస్తుంది.
ఇప్పుడు గుద్దుకుందుకు కొండ కాదు కదా, కుంకుడురాళ్ళు కూడా, కుంకుడుకాయలు కొట్టే రాయి కూడా లేకపోయాక వర్షమే గుద్దుకొస్తుంది. కొండలు తవ్వేస్తాం, చెట్లు నరికేస్తాం, నదులు మొత్తం మేటేసుకుపోయేలా చేసేస్తాం, దాన్ని మనం దండాలు ఎట్టుకెళ్ళిపోతాం నదికి పూజ చేసేసి. అదేం పట్టించుకో. 12 ఏళ్లకోసారి వీటిని పట్టించుకుందుకు పుష్కరం అని పెట్టి, బాబు నువ్వు వెళ్ళి స్నానం చేయాలా, దిగితే కానీ లోతు తెలియదు కదా, నది ఎలా ఉంటుందో తెలుస్తుంది నదీ తీర వాసులందరికీ. అప్పుడు ఆ నదిని బాగు చేసుకుంటారు, అడవులు పెంచుకుంటారు, కొండలు అలా ఉంచుకుంటారు, వర్షాలు కురుస్తాయి, నదిలో నీరు పెరుగుతుంది, అప్పుడు సాగునీరు తాగునీరు దేనికి లోటు ఉండదు. ఒక్కసారి మీ నదులు మీరు చూసుకుంటున్నాయని దేశంలో 12 నదుల్ని ప్రత్యేకంగా తీసి వాటిని 12 రాసులకి జత చేసి పుష్కరాలు ఉద్యమం పడితే మనం దానికి స్నానానికి, పితృకార్యాలకి, పుణ్యలోకాలకి పరిమితం చేసేసాం. అంతస్తత్వం ఇది. ఇప్పుడు భౌతికతకి ఆధ్యాత్మికతకి తేడా ఎక్కడుంది చెప్పండి? భౌతికతకి ఆధ్యాత్మికతకి తేడా ఉందని ఎవడైనా అంటే ఎంత మూర్ఖుడంటే, శరీరానికి లోపల ఆత్మకి తేడా ఉందని చెప్పడం. శరీరంలో ఆత్మ లేదా? ఆత్మ శరీరాన్ని ఆశ్రయించుకుని లేదా? ఆత్మ లేకపోతే శరీరం ఏమవుతుందో శవానం చూస్తే తెలియడం లేదా? పోనీ అలాగని శరీరం లేకుండా ఆత్మ ఏమైనా వ్యక్తం కాగలదా? వ్యక్తమైతే అది ప్రేతాత్మ, భయపడి చేస్తాం. ఆత్మ వ్యక్తం కావడానికి శరీరం కావాలి, శరీరం అలా ఉండడానికి ఆత్మ కావాలి. బల్బు వెలగడానికి లోపల విద్యుత్ ఉండాలి. ఒట్టి విద్యుత్తు బల్బు లేకుండా వెలగదు, షాక్ కొట్టిస్తుంది. చిన్న విషయం. భగవంతుడు ప్రకృతి అంతేనండి. ఈ ప్రకృతి ఏమో భౌతికవాదం, ఆ భగవంతుడేమో ఆధ్యాత్మికవాదం. రెండు సమన్వయం చేయకుండా సిద్ధాంతాలు అలా నిర్మాణం చేస్తారండి, అర్థం కాదు. అందుకే కూలిపోతాయండి. పూర్తిగా భౌతికమే, ఒట్టే మతం లేదు, దేవుడు లేడు, అంతా కల్పన అనే మూర్ఖుడు ఒకడు. సరే దేవుడేనండి మొత్తం అంతా, వీడేవాడండి, ఎవరు ఎలా ఉండాలో వారే పుట్టించారండి, వారు అలాగే ఉంటారండి, వారి కర్మండి అనే పరమ మూర్ఖుడు ఒకడు. సమన్వయం లేనిది ఎలాగంటే, సమన్వయం చేసిన వారే శంకరాచార్య, సమన్వయం చేసిన వారే వివేకానందుడు. నా మొత్తం నాకు సాహిత్యానికి ముందు, సాహిత్యానికి మూలం, నా జ్ఞానానికి మూలం ఆ మహానుభావులే. అందుకే మీరు గోవర్ధన పర్వతం అంటే గోవర్ధన పర్వతం వల్ల కురుస్తున్నాయి, దాన్ని పూజిద్దాం అన్నాడు. దాన్ని పూజించడం కూడా దాన్ని పెంచడం, దాన్ని ప్రకృతి, దాంట్లో మొక్కలు ఎక్కువ పెరిగేలా చేయడం, ఆ కొండ వృద్ధి పొందేలా చేయడం. మళ్ళీ పసుపు కుంకుమలు మెత్తేయడం కాదు, అక్కడ అందరూ ముక్కుబళ్ళు పట్టుకెళ్ళి కుంకాలు గాజులు అక్కడ వేసేయడం కాదు. అలా వేయలేదు. గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎలా పూజ చేయించాడో చూసుకోండి. అక్కడ విందులు చేశారు, ఆడుకున్నారు. ఏ నదికి, ఏ చెరువుకి ఎటువంటి ఆటంకం కలిగించాల. అక్కడ పారే ఏరుకి, అక్కడ సెలయేళ్లకి, అక్కడ ధార్లకి, గైరికాది ధాతువులకి. అందుకని చెట్లు ఉన్న చోట వానలు కురిస్తే, కొండలు ఉన్న చోట వానలు కురిస్తే, నాన్నగారు కొండ మీద చెట్లు ఉన్నాయి, గోవర్ధన పర్వతం కంటే మనకెవరండి, అందుకని గోవర్ధనాన్నే పూజిద్దామన్నాడు. అది కాకుండా ఇంద్రుడు వచ్చి అడ్డం చెప్పడం వల్ల ఇంద్రుడికి బుద్ధి చెప్పాడు. అంటే భగవంతుడు మనకి ఏం చెబుతున్నాడు? మీకు ఇచ్చినటువంటి పర్వతాలని, నదులని కాపాడుకోండి, వనభోజనాలు చేయండి, అటవికి నష్టం చేయకండి. శ్రీకృష్ణుడు కూడా వనభోజనానికి వెళ్ళిన వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారండి, అన్ని కులాల వాళ్ళు ఉన్నారండి. అన్ని కులాలని ఎంతో గౌరవించాడండి ఆయన. అంతా కలిసే భోజనాలు చేశారండి. అసలు ఒకళ్ళు విస్తట్లో ఒకళ్ళు లాక్కును కూడా తిన్నారండి. భాగవతంలో చాలా వర్ణనలు ఉన్నాయి. గోవుల్ని కాసే వాళ్ళ బుద్ధి గోవులాగే ఆలోచిస్తుందండి, చాలా సాధువుగా, చాలా సౌమ్యంగా. ఎందుకంటే వాళ్ళు గోవుల కాపరులు. అంతకంటే హింసాత్మకంగా ఆలోచించడం వాళ్ళకి తెలియదు. చాలా సాధువుగా ఆలోచిస్తారు. అలాగే ఆలోచించాడు కృష్ణుడు. అంచేది గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అనేటువంటిది ప్రకృతిని కాపాడుకునే ఒక శాస్త్రీయమైన చర్య. దాన్ని కృష్ణ లీలగా చెప్పారు భాగవతం. ఆ పురాణం వింటే చాలు, ఆ గోవర్ధన పర్వతాన్ని ఎప్పుడైనా వెళ్ళి చూస్తే చాలంటే నమశివాయ అయిపోయింది సెంటిమెంట్. సరిగ్గా శ్రామికుడు కూడా గిరికూటాన్ని ఎత్తగలిగిన శక్తికి ఎప్పుడు వస్తాడంటే, ప్రకృతిని తాను కష్టపడి పండిస్తున్నాడు, పంట పండిస్తున్నాడు, ఆ పంట తనకి చెందాలను కోరుతున్నాడు తప్ప దానికి తగిన గిట్టుబాటు ధర ఇమ్మంటున్నాడండి. ఎవరు సృష్టించిన సంపద మీద వారికి ఎక్కువ హక్కు ఉండాలా వద్దా? మన ఆస్తి మన పిల్లలకి చెందాలని కోరుకుంటున్నాం. శ్రామికుడు తన ఆస్తి కాదండి, తన పంటకి నాకు ధర ఇప్పించండి అని ఇవాళ పత్తి రైతులు, కందుల రైతులు అధికారుల కాళ్ల మీద పడాల్సిన పరిస్థితి. నారును నీరు పోసి, వదనమ్మున చెమ్మట దుమ్ము మోసి, దోసారము ధార పోసి, ఫల సంపదలన్యుల పాలు చేసి, సంసారము నీడ్చుచుండి గ్రహచారముగా తలపోయుచుందురు. సంసారము నీదలేక గ్రహచారముగా తలపోయుచుందురు. ఈ దారుణమైన పెట్టుబడిదారి విధానమునందు శ్రామికులు, ఈ దారుణమైన పెట్టుబడిదారి విధానమునందు శ్రామికులు నారును నీరు మోసి,
ఆకుమడి పేరు మీద నారు పోగు చేసి లేకపోతే అప్పు తెచ్చి నారు పోసాడే, దానికి నీరు పోసాడే. పొద్దున్న 4 గంటలకు లేచి నాగల భుజాన్ని వేసుకుని హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలోచనుడా అని తాను మొహం గడిగాడా లేదా, తాను స్నానం చేశాడా లేదా, కాఫీ తాగాడా లేదా అని తన శరీరాన్ని గురించి తాను పట్టించుకోకుండా ముందు పొలం పనికి వెళ్ళిపోయాడే. ఎంత గొప్పవాళ్ళండి ఆ కర్షకులు. వాళ్ళ కాళ్ళు గడిగితే మన పాపాలు పోతాయండి. నిజంగా 9ంటికి మన పిల్లల్ని లేపడం కష్టంగా ఉంది. వేళ కాలేజీ ఉంటే లేస్తాడు, లేకపోతే నెగడదాన్ని పడుకుంటాడు. వీడిని తీసుకెళ్ళి వాడి కాళ్ళ మీద పడేసి మొక్కించద్దండి, ఎదవా నేర్చుకోరా అని. కష్టపడి పొద్దున్నే చీపురు పట్టుకుని మున్సిపాలిటీ కార్మికుడు 5 గంటలకు బయటికి వెళ్ళేవాడు మనకి వెర్రి వెధవ కింద కనపడతాడు. 9 గంటల వరకు పంచం మించి లేవని మన పెద్దాడున్నాడే, మన చిన్నాడు, వీళ్ళు మనకి దేవతల్లా కనపడతారు. పోలండి పిల్లలు మూతిమి కొట్టేవాళ్ళు లేక. ఆ జాతిలో పుట్టింటే వీడికి తెలిసేది ఆ కష్టం ఏమిటో. వాడు మంచు కురుస్తున్నా, శ్వాసకోశాలు ఇబ్బంది పడుతున్నా, దుమ్మొచ్చి కమ్మేస్తున్నా వాళ్ళ పని వాళ్ళు మానలేదే. వాళ్ళకి దసరా మామూలు ఇవ్వడానికే మనం ఏడి చేస్తామే. ఇంకా పని చేయలేదు ఎంత పని చేయాలో. కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సిన మనుషులు అండి వాళ్ళు. చేసిన పని చాలండి. ఆ పనిలో మనం ఉంటే తెలుస్తుందండి. ఎప్పుడో స్వచ్ఛ భారత్ అని గొప్ప కోసం చీపురట్టుకుని టిట్టి అనడం, కెమెరా కేసు చూడడం కాదండి. రోజూ చేస్తే తెలుస్తుందండి. వాళ్ళ మనస్సులను స్వచ్ఛంగా ఉంచలేకపోయాం. అది మనదే బాధ్యత. డబ్బు ఉన్న ప్రతివాడిది బాధ్యత, అధికారం ఉన్న ప్రతివాడిది బాధ్యత, ఉపన్యాసాలు ఇస్తున్న ప్రతివాడిది బాధ్యత. అందరూ ఆలోచించవలసిందే, లేదా నష్టం అందరికీ ఉంటుంది. శ్రీకృష్ణుడిలాగే చక్రం పడితే ఒక్కడు మిగలడు ఎక్కడ. బాణం ఒకళ్ళని చంపుతుంది, కత్తి ఒకళ్ళని చంపుతుంది, చక్రం 10 మందిని ఒక్కసారి చంపుతుంది. కృష్ణుడు గొప్పతనం అది. ద్వాపరయుగం, కలియుగం సమీపిస్తోంది, ద్వాపరయుగం ముగుస్తోంది. ఈ కాలంలో అవసరమైన ఆయుధం ఇదేనే ఆయన చక్రం పెట్టాడు. రాముడి కాలం కంటే దారుణం అది. మరి ఆ కాలానికి ఆయుధం చక్రమే. నారు నీరు పోశాడా, వదనమ్మున చెమ్మట దుమ్ము మోసి. శరీరం అంతా చెమటలు పట్టేసేయండి, దుమ్ము కూడా ఉందండి. సరిగ్గా ఇదే కదండి భాగవతంలో వర్ణించాడు. ఆ వర్ణన చూస్తే మనం బాలకృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో, చెమట పట్టిందిట, అందుమీద దుమ్ము కూడా పడిందిట. ఆ రూపమే గొప్పది. భీష్ముల వారు భాగవతంలో చదువుకుంటారు. ఏం చదివాడండి? హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో అజయమున్ పార్థునకిచ్చు వేట్క జయమున్ పార్థునకిచ్చు వేట్క అని నా శస్త్రాకతించాల నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతు నశ్రాంతమున్. అర్థం చెప్పండి, అర్థం తెలుసుకోండి. ఊరికే గడగడగడ చదవడమే ఎందుకు? ఎక్కడ అప్పగించినట్టు ఆ పద్యాలు చదవడం. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమే. భగవద్గీత సారవంతా ఇందులో ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడు రథాన్ని నడుపుతూ ఉంటే, గుర్రాలు పరిగెడుతూ ఉంటే, గుర్రాల గిట్టల వేగానికి దుమ్ము రేగిందండి. ఆ దుమ్ము ఆయన నెత్తి మీద పడింది. సరిగ్గా చూడండి. నారును నీరు పోసి వదనమ్ము నచెమ్మట దుమ్ము మోసి. రైతుకు జరుగుతున్నది అదే కదండి. ఆ రైతు కృష్ణుడు కాదా? వాడు కొడుకు కృష్ణుడు కాదా? కృష్ణుడు వేరే ఉంటాడా? భారత యుద్ధంలో కృష్ణుడు రథం నడిపితే ఆ వర్ణాలన్నీ గంటలు కూర్చుని విన మనం కృష్ణుడికి వెన్నముద్దెట్టు కూర్చుంటాం అక్కడ. బయట చాలామంది శ్రామికుల పిల్లలు అదే పని చేస్తుంటే వాళ్ళని ద్వేషిస్తామా? వాళ్ళ కర్మ అంటామా? వీడి చెమట కృష్ణుడి చెమట కాదా? వాడు బతుకుబండి రథాన్ని నడుపుతున్నాడు, అది అర్జునుడు రథం కాదా? వాడు పోరాడుతున్నది ధర్మం కోసం కదా, వాడు బతుకే గడవక పోరాడుతున్నాడు అమ్మవాడు. వదనమ్మున చెమ్మట దుమ్ము మోసి. ఆలోచించండి భగవద్గీత ఎక్కడుందో. గుర్రాలు పరిగెట్టాయి, దుమ్ము రేగింది. అంటే పరిగెట్టడానికి ఫలం దుమ్ము. గుర్రాలకు అంతకంటే ఏముంటుందండి? ఇంత గుగ్గిళ్ళు బారేస్తారు, అంతకంటే ఏముంది? వాడికి జీతాలు ఇచ్చారా? కానీ వాటి సహజ వాంఛలు అవి తీర్చుకునే అవకాశం లేకుండా కట్టేశారే గోటక బ్రహ్మచర్యం అని. ఇంక లోతుల్లో గడితే బాగుండదు. కానీ మనిషి స్వార్థం కోసం ఎన్ని జంతువులు వినియోగించుకుంటున్నాడండి. అన్ని జంతువులు మన ఆవేశాలకి, మన ఉన్మాదాలకి, మన వీరంగాలకి ఉపయోగపడాలి. అయ్యో, ఆ జంతువు కూడా ఒక జీవి, దానికి కూడా ఒక ప్రాణం ఉంది, అది ఏమవుతుంది? నాకు అలా చేస్తే నా పరిస్థితి ఏమిటి? నాకు వాత పడితే, దాని మీద కారం పూస్తే, దాని మీద నాకేదో తాగిస్తే, నన్ను పరిగెట్టమంటే, నాకు కూడా 10 మంది పడితే నా పరిస్థితి ఏమిటి అని మనిషి ఆలోచించన్నాడు. జల్లికట్టు దానంతటదే తొలగిపోతుంది, ఎవరూ చట్టాలు పెట్టక్కల్లా. ఈ మాట అనడం కూడా తప్పైతే శిక్షించండి, ఏం చేస్తారు? అందరూ వచ్చి మీద పడతారేమో, పడండి. ఆ ఎద్దు లాంటిదే నా బతుకు అనుకుంటా పర్వాలేదు.
ఆ ఎద్దు స్థానంలో మనం ఉండి ఆలోచిస్తే సమస్యల పరిష్కారం అవుతుంది. సుప్రీంకోర్టు పరిష్కరించే సమస్యలు కాదు. మనుషుల్లో చైతన్యం రావాలి, భూతదయ పుట్టాలి, భూతదయ పుట్టాలి. అప్పుడు వస్తాయి ఇటువంటి ఆలోచన. మన గ్రంథాలన్నీ భూతదయ గురించి చెప్పాయి. మనం భూతాల్లో తయారవుతున్నాం దయ లేకుండా. ఆశ్చర్యకరమైన పరిణామాలండి ఇవన్నీ. గుర్రాలు పరిగెడుతుంటే ఫలితంగా వచ్చింది ఏమిటండి? దుమ్ము. ఆ దుమ్మును భగవంతుడు ఇక్కడ ధరించాడు. అందుకే అయ్యరింకామొక ధూళి ధూసర పరిన్యస్త అలక ఉపేతమై. ఆ ధూళి శ్రీకృష్ణుడు నుదుటి మీద పడితే ఆభరణంగా ఉంది. దుమ్ము ఎక్కడైనా అందంగా ఉంటుందా అండి? శ్రీకృష్ణుడు అయితే మాత్రం చెమట అందంగా ఉంటుందండి. చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తాయి కాబట్టి అందంగా ఉంటుంది. కవిత్వం తెలిసిన మనిషిగా చెబుతున్నా, ఇప్పటికి 10,800 పైన పద్యాలు రాసిన మనిషిగా చెబుతున్నా, దుమ్మెందుకు అందంగా ఉంటుందండి? దుమ్ము గుర్రాలు పడిన శ్రమకి ఫలం. అవి పని చేసేవి మాట్లాడకుండా. ఏ పక్షంలో ఉన్నాయో ఆ పక్షంలో పరిగెట్టే, గుర్రాల పని పరిగెట్టేవి. ఆ కర్మకి ఫలం ధూళి. భగవంతుడు ఆ ధూళిని కర్మఫలాన్ని ఆయనకు అర్పిస్తే ఆభరణంగా ధరించాడు. సరిగ్గా కర్మఫలాన్ని నాకు సమర్పించమనే కదా భగవంతుడు చెప్పింది భగవద్గీతలో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మని. నువ్వు పని చేయవయ్యా, ఆ ఫలితాన్ని నాకు వదిలేవయ్యా, నేను చూసుకుంటా. దాని గురించి ఉరికే వెర్రి తాపత్రయం పడకు. గుర్రాలు అదే పని చేసే, కష్టపడి పని చేసే, ఆ ఫలితమే దుమ్ము. భగవంతుడు దాన్ని ఆభరణంగా ధరించాడని పోతన గారు వర్ణించారండి. ఇప్పుడు శ్రమజీవుల దుమ్ము అంతా కృష్ణుని నుదుటి మీద పడిన దుమ్ము కాదా? వారి చెమటంతా కృష్ణుని నుదుటి మీద పడిన ఉన్న చెమట కాదా? ఈ శ్రమజీవులందరినీ కృష్ణుడితో సమానంగా మనం గౌరవించాల్సిన అవసరం లేదా? ఎందుకు వర్గాల పట్ల ద్వేషాలు పెంచుతున్నాం? ఎవరి కులాన్ని వారే, ఎవరి కుటుంబాన్ని వారే, ఎవరి పిల్లల్ని వారే గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఇంకా 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 సంకుచిత భావాల్లో మునిగిపోతూ ఈ విశాల విశ్వాన్ని ఎప్పటికైనా అర్థం చేసుకుంటామా మనం? అసలు అమ్మవారి తాటెక్కాలు ఏమిటో, అమ్మవారి ముక్కు పొడకేమిటో, శ్రీకృష్ణుడు నుదుటి మీద పట్టిన చెమట ఏమిటో, ఎన్ని యుగాలు భాగవతం చదివినా, ఎన్ని యుగాలు లలితా సహస్రం పారాయణ చేసినా, ఎన్ని శ్యామలా దండకాలు విన్నా ఈ జాతికి అర్థమయ్యే అవకాశం ఉందా? నాకు అర్థమైంది. నేను అదృష్టవంతుణ్ణి. సెలవు.